హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మనకి మెన్సురేషన్ టాపిక్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మెన్సురేషన్ పైన మినిమం క్వశ్చన్స్ మినిమం 2 నుంచి 3 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మ్యాక్సిమం ఒక 4-5 వరకు కూడా వస్తూ ఉంటాయి ఎగ్జామ్ తీసుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో మెన్సురేషన్ అనే టాపిక్, మెన్సురేషన్ని తెలుగులో క్షేత్రగంతం అని చెప్పేసి అంటారండి. మెన్సురేషన్ తెలుగులో క్షేత్రగంతం అని చెప్పి అంటారు. సో మనం ఈ క్షేత్రగంతంలో అన్ని టాపిక్స్ ఒకటే రోజు డిస్కస్ చేయలేం కాబట్టి ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ పైన డిస్కస్ చేస్తాం. ఫర్దర్ వీడియోస్ కోసం, ఫర్దర్ టాపిక్స్ కోసం, రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ మెన్సురేషన్లో మేజర్గా మనం తీసుకునేటి ఫస్ట్ స్క్వేర్ అండి. స్క్వేర్. సో స్క్వేర్ అంటే తెలుగులో చతురస్రం అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. సో చతురస్రం స్క్వేర్కి జనరల్ ఫార్ములాస్ కొన్ని డిస్కస్ చేద్దాం. సో క్యాజువల్గా స్క్వేర్ అంటే 4 sides ఆర్ ఈక్వల్ అండి. మనకు తెలిసిన విషయమే. స్క్వేర్ అనగానే మనం ఏమంటాం, 4 sides ఈక్వల్ ఉంటాయి. సో 4 sides ఈక్వల్ ఉంటాయి అంటే ఫస్ట్ సైడ్ ఏ అయితే ఫర్దర్ 4 sides కూడా ఏ అనే లెంత్ని కలిగి ఉంటాయి. సో 4 sides లెంత్ అనేది ఈక్వల్. సో మనం ఏ స్క్వేర్ కానీ రెక్టాంగులర్ కానీ ఏవి తీసుకున్నా కానీ జనరల్ ప్రాపర్టీస్ కొన్ని అవసరం అండి. జనరల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రతి దానికి కూడా మనకి పెరిమీటర్ అడుగుతాడు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. పెరిమీటర్ అడుగుతాడు. పెరిమీటర్ అంటే చుట్టూ కొలత. సో చుట్టూ కొలత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. చుట్టూ కొలత అనగానే ప్రతిదానికి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా జనరల్గా వెళ్దామండి. సో పెరిమీటర్ స్క్వేర్ గురించి తీసుకున్నప్పుడు చుట్టూ కొలత అంటే 4 sides. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఏదో ఒక సైడ్ తీసుకుంటే 4 sides యాడ్ చేద్దాం. ఈ సైడ్ ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. సో మొత్తం మనకి 4 A's ఉంటాయండి. వన్ సైడ్ ఏ, ఇంకొక సైడు, అనదర్ సైడ్ అండ్ లాస్ట్ వన్. సో మనకి 4 sides యాడ్ చేస్తే 4A వస్తుంది. ఇది చుట్టుకొలత. సో జనరల్ బేసిక్ డెఫినేషన్ కూడా అదే, చుట్టుకొలత పెరిమీటర్. పెరిమీటర్ అనగానే 4 sides యాడ్ చేస్తే సరిపోతుంది. సో అండ్ వైశాల్యం, ఏరియా. ఏరియాని ఇంగ్లీష్లో వైశాల్యం అంటామండి. సో వైశాల్యం కావాలి. సో స్క్వేర్ కావచ్చు, రెక్టాంగులర్ కావచ్చు. వైశాల్యం అంటే బేసిక్ అది ఆక్యుపై చేసే ప్లేస్. అది ఆక్యుపై చేసే ప్లేస్. సో దీని కనుక మనం తీసుకుంటే ఇంత లెంత్లా ఇంత విడ్త్ తోటి ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. సో మనం వన్ సైడ్ ఏ అండ్ అనదర్ సైడ్ ఏ. సో ఇంత లెంత్, ఇంత విడ్త్. సో దాన్ని మనం ఏ ఇంటూ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. ఏ ఇంటూ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. సో ఒక స్క్వేర్ గురించి మనం తీసుకున్నట్టయితే పెరిమీటర్ ఉంటుంది, ఏరియా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకొక విషయం గమనిస్తే స్క్వేర్లో మిడిల్ నుంచి ఒక లైన్ గీస్తే దీన్ని మనం డయామీటర్ అంటాం. తెలుగులో కర్ణం, డయామీటర్. దీన్ని మనం టీతో చూపిస్తాం. తెలుగులో మనం దీన్ని కర్ణం అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో కొన్ని క్వశ్చన్స్లో మనకి డైరెక్ట్గా సైడ్ ఇవ్వకుండా, ఇది సైడ్ అంటాం కాబట్టి సైడ్ ఇవ్వకుండా కర్ణం డయామీటర్ తోటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. సో డయామీటర్ ఇచ్చినప్పుడు ఏరియా ఏమవుతుంది, ఏరియా ఈక్వల్ టు డయామీటర్ స్క్వేర్ బై 2. డయామీటర్ స్క్వేర్ బై 2 అని చెప్పి తీసుకోవచ్చు. సో ఏరియా ఈక్వల్ టు డి స్క్వేర్ బై 2 అని చెప్పి మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్క్వేర్ ఏ సైడ్స్ ఇవ్వకుండా డయామీటర్ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు. సో మనకి సైడ్స్ మెన్షన్ చేసి, సైడ్స్ ఇచ్చేసి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమంటే, సో ఏ ఇచ్చిండు డి ఫైండ్ అవుట్ చేయమంటుండు, ఏ ఇచ్చిండు డి ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో అటువంటి వాటికి ఏం చేయాలంటే మనం కొంచెం గమనిస్తే ఇది ఒక లంబకోణ త్రిభుజం లెక్క ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 degrees ఉంటే మనకి పైథాగరస్ థీరం ద్వారా ఏమని చెప్తామంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఆ బేస్ పైన డి స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ విచ్ ఇస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. డి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2A స్క్వేర్. 2A స్క్వేర్కి రూట్ పెడితే √2 ఇంటూ ఏ అని చెప్పి మనం మెన్షన్ చేయొచ్చు. డి ఈక్వల్ టు √2 ఇంటూ ఏ. సో మనకి ఇక్కడ ఓన్లీ స్క్వేర్ ఒకటే ఉండదు. స్క్వేర్ ఉంటుంది, రెక్టాంగులర్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది. సో ఇంకా డిఫరెంట్ వస్తూ ఉంటాయి. అన్నిటికీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రతి టాపిక్ పైన కూడా బేసిక్ నుంచి వెళ్తే చాలా మంచిదండి. సో బేసిక్ నుంచి వెళ్ళడం అంటే ఏదో ఫార్ములా గుర్తుపెట్టుకోం కాకుండా దాని గురించి కొంచెం అవగాహన చేసుకొని దాని ద్వారా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో ఇంకొక క్వశ్చన్ తీసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్వేర్ గురించి డిస్కస్ చేసాం కదా, తర్వాత రెక్టాంగులర్.
రెక్టాంగులర్ని దీర్ఘ చతురస్రం అని చెప్పి అంటాం మనం, దీర్ఘ చతురస్రం అని చెప్పి అంటాం. సో దీన్ని డయాగ్రామ్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, ఇది రెక్టాంగులర్. రెక్టాంగులర్ ఏంటంటే అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 4 సైడ్స్ సేమ్ ఉంటాయండి. ఏ సైడ్స్ అయితే అపోజిట్స్ ఉంటాయో ఆ సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎదురెదురు భుజాలు సమానం అని చెప్పి మనం తెలుగులో అంటాం. సో అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పంటే, సో వీటికి కూడా ఫస్ట్ పెరిమీటర్ తీసుకుందాం, చుట్టుకొలత. పెరిమీటర్ని ప్రతిసారి రాయకుండా పీతో చూపిద్దామంటే, పీ ఈక్వల్ టు చుట్టుకొలత ఈక్వల్ టు, సపోజ్ దీన్ని మనం లెంత్ అంటాం, ఇది బ్రెడ్త్ అవుతుంది, లెంత్ అండ్ బ్రెడ్త్. సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్. సో ఆటోమేటిక్గా ఇది కూడా లెంత్ అండ్ ఇది కూడా బ్రెడ్త్. సో మనం పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఏం చెప్పాం, 4 సైడ్స్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ సైడ్ ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. సో 4 సైడ్స్ మనం యాడ్ చేసినట్టయితే 2L ప్లస్ 2B విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని చెప్పి చేస్తాం. సో సెకండ్ వన్ ఏరియా. సెకండ్ వన్ ఏరియా. ఏరియా అంటే ఏం చెప్పామండి, ఆక్యుపై చేసే ప్లేస్. ఆక్యుపై అంటే ఇంత లెంత్ తోటి ఇంత బ్రెడ్త్, అంటే ఇంత హైట్ ఇంత ఏ ప్లేస్తో ఆక్యుపై చేస్తాం దాన్ని తీసుకుంటాం. సో ఇంత లెంత్ ఇంత బ్రెడ్త్. సో ఎల్ ఇంటూ బి, ఎల్ ఇంటూ బి, ఇది ఏరియా. నెక్స్ట్ దీన్ని కూడా డయామీటర్ తీసుకోవచ్చండి. డయామీటర్ డి ఈక్వల్ టు మనకు తెలిసిన పైథాగరస్ థియరం ప్రకారం డి స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. డి స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో ఇది రెక్టాంగులర్ అండి. నెక్స్ట్ వన్ రెక్టాంగులర్ అయిపోయిన తర్వాత సర్కిల్ అండి. సర్కిల్ని వృత్తం అని తెలుగులో అంటాం. సర్కిల్, వృత్తం. సో సర్కిల్ అనగా కామన్ ప్రాపర్టీస్ మనం వ్యాసార్థం గురించి మాట్లాడుతామండి. వ్యాసార్థం అంటే కేంద్రం నుంచి చివరి బిందువు వరకు గల దూరం. ఈ వ్యాసార్థం అనేది ఈక్వల్గా ఉంటుంది, అంటే ఈ సైడ్ ఎంత దూరం ఉంటుందో ఈ సైడ్ కూడా అంతే దూరం ఉంటుంది. సో అది కామన్ ప్రాపర్టీ వ్యాసార్థానికి. ఇంగ్లీష్లో రేడియస్ అని చెప్పి మెన్షన్ చేస్తాం, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ టర్మ్స్ తెలవాలి, తెలుగు టర్మ్స్ తెలవాలి. సో వ్యాసార్థం తెలుగులో, రేడియస్ ఇంగ్లీష్లో. సో వ్యాసార్థం ఒకటి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వ్యాసం అని చెప్పి మెన్షన్ చేస్తాం. వ్యాసం అంటే ఒక లైన్, అది కేంద్రం గుండా పోయే లైన్, అంటే విచ్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ గుండా పోతూ 2 యాంగిల్స్ కలుపుతుంది, దాన్ని మనం డి అని చెప్పి మెన్షన్ చేస్తాం. దాన్ని మనం వ్యాసం అంటాం. వ్యాసం డి ఈక్వల్ టు వ్యాసార్థం ఆర్, ఇది 2 టైమ్స్ ఉంటుందండి. వ్యాసం ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్, ఆర్ ఈక్వల్ టు d/2. ఇక్కడికైనా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో వ్యాసం ఇచ్చి వ్యాసార్థం అడగడం, వ్యాసార్థం ఇచ్చి వ్యాసం అడగడం. సో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మొదలు పెడితే బేసిక్ నుంచి తెలుసుకోవాలి. సో ఫస్ట్ వ్యాసార్థం వచ్చేసింది. నెక్స్ట్ పెరిమీటర్, చుట్టుకొలత అని చెప్పి డిస్కస్ చేసాం కదా. పెరిమీటర్ని పీతో చూపిద్దామని చెప్పాను. సో పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఇంతకుముందుకు ఏం చేసినాం, ఏదైనా ఒక సైడ్ నుంచి మొదలు పెడితే ఆల్ సైడ్స్ కలపమని చెప్పాను. సో ఇక్కడ మనం ఈ సైడ్ ఇక్కడ పాయింట్ మొదలు పెట్టేస్తే ఆల్ సైడ్స్ కలిపేద్దాం. సో ఆల్ సైడ్ కలపాలంటే ఇక్కడ స్టార్ట్ చేసామండి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినప్పుడు మనకి 360 డిగ్రీస్ ఉంటుందండి. సో 360 అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 2π, పై అంటే 280. సో డిగ్రీస్లో మెన్షన్ చేస్తున్నాం కాబట్టి 2π అని, 360 రాకుండా 2π అని రాస్తున్నాం. సో ఇక్కడ ఒక లెంత్ వస్తుంది. సో మనం ఇంకొంచెం పెద్ద సర్కిల్ తీసుకుంటే దీని లెంత్ దీనికంటే ఎక్కువ ఉంటుంది. దట్స్ డిపెండ్ ఆన్ ఆర్, అంటే వ్యాసార్థం బేస్ చేసుకుంటే అది చిన్నగా ఉంటుందో పెద్దగా ఉంటుందో దాన్ని బట్టి లెంత్ కూడా మారుతుంటుంది. సో మనం వ్యాసార్థాన్ని ఎప్పుడు ఫోకస్ చేసి పెట్టాలి. సో వ్యాసార్థం సర్కిల్కి ఫస్ట్ డయామీటర్ ఉంటుంది, డయామీటర్ డి ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్, యాజ్ వెల్ యాజ్ వ్యాసార్థం ఆర్ ఈక్వల్ టు రేడియస్ d/2. పెరిమీటర్ కూడా ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఏరియా అండి. నెక్స్ట్ ఏరియా, సర్కిల్కి ఏరియా. సో సర్కిల్ ఏరియా అంటే πr స్క్వేర్. ఇది కూడా డిపెండ్ ఆన్ ఓన్లీ ఆర్ అండి, అంటే రేడియస్ పైనే డిపెండ్ అవుతుంది. డిపెండ్ అయ్యేది మాత్రం రేడియస్ పైనే డిపెండ్ అవుతుంది. ఇది సర్కిల్ ప్రాపర్టీస్. సో సర్కిల్లో ఇంకొక టాపిక్ మనకి ఏమొస్తుంది అంటే సెమీ సర్కిల్ వస్తుందండి. సెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్. సో సర్కిల్ మనం తీసుకుంటే ఇట్లా కట్ చేసుకోవచ్చండి. ఇట్లా కట్ చేసుకున్నప్పుడు మిగిలిన పార్ట్ని సెమీ సర్కిల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ షేప్లో ఉంటుందండి, ఇది సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్ కూడా ఆర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డి ఉంటుందండి. ఆర్ ఉంటుంది, డి ఉంటుంది. జస్ట్ ప్రాపర్టీస్ అన్ని వీటిలో సగం ఉంటాయండి, సో సపోజ్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, ఏరియా ఈక్వల్ టు అది πr స్క్వేర్ కదండి, ఇది πr స్క్వేర్ బై 2, πr స్క్వేర్ అది, ఇది πr స్క్వేర్ బై 2. అండ్ పెరిమీటర్ p ఈక్వల్ టు అది 2πr బై 2, 2πr బై 2 ఈక్వల్ టు πr.
2πr/2 ఈక్వల్ టు πr. ఇది మనకి సెమీ సర్కిల్ వచ్చేస్తుందండి. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే దీనిలో సెక్టార్ అని చెప్పి వస్తుందండి. వృత్తంలో ఒక సెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్ వృత్తంలో ఒక సెక్టార్ అంటే ఏదో ఒక పార్ట్ అంటే పీస్ ఆఫ్ సర్కిల్. సో మనం ఈ పీస్ని సపరేట్ చేస్తే దాన్ని మనం సెక్టార్ అంటాం. దీన్ని మనం సెక్టార్ అంటాం. ఈ సెక్టార్ అనేది ఈ టీటా అనే కోణం పైన ఆధారపడుతుంది. ఇది షేడెడ్ ప్లేస్ మనకి సెక్టార్ లెక్క తీసుకోవచ్చు. ఇది సెక్టార్. సో ఈ సెక్టార్ ప్రాపర్టీస్ మనం చూద్దాం ఒకసారి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ టీటా అండి. దీన్ని మనం సెక్టార్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో దీనికి కూడా ఫస్ట్ ఏరియా ఉంటుందండి. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే యాక్చువల్గా సర్కిల్ ఏరియా ఎంత πr², బట్ ఈస్ డిపెండ్ ఆన్ టీటా. అంటే ఏ యాంగిల్ తోటి కట్ అవుతుందో దాన్ని మనం బేస్ చేసుకుంటాం, విచ్ ఇస్ మీనింగ్ θ/360. 360 అనేది కంప్లీట్ సర్కిల్ సూచిస్తుంది. సో ఈ టీటా అనేది మనం ఎంత యాంగిల్తో కట్ చేస్తామో దాన్ని మెన్షన్ చేస్తాం. సో θ/360 × πr², సెక్టార్ ఏరియా. నెక్స్ట్ సెక్టార్ లెంత్ అని చెప్పంటాం, పెరిమీటర్ అని చెప్పనకుండా లెంత్ అని వాడతాం. సెక్టార్ లెంత్ అంటే ఈ పార్ట్ అండి, ఈ పార్ట్. సో ఈ పార్ట్ ఎంత ఉంటుందంటే సేమ్ 2πr యాక్చువల్ది, కానీ మనకు కావాల్సింది θ/360 × 2πr అనే ఫార్ములా ద్వారా మనం లెంత్ ఆఫ్ ది సెక్టార్ అని కూడా డిఫైన్ చేస్తాం. సో మనం ఒక సర్కిల్ గురించి మాట్లాడితే సర్కిల్కు పెరిమీటర్ ఏరియా 2πr అండ్ πr². డయామీటర్ తీసుకుంటే d అంటాం, d ఈక్వల్ టు 2r. సెమీ సర్కిల్ తీసుకోవచ్చు πr²/2 2πr/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు πr. అండ్ సెక్టార్ తీసుకుంటే టీటా పైన డిపెండ్ అవుతుంది, θ/360 × πr², θ/360 × 2πr. సో ఈ బేసిక్ ఫార్ములాస్ మనకి 3 విధాలుగా చూసామంటే, ఒకటి ఫస్ట్ది చతురస్రం స్క్వేర్ పైన చూస్తాం, సెకండ్ది దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ పైన చూస్తాం, థర్డ్ది సర్కిల్ పైన చూస్తాం. సో ఈ 3 కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. చాలా బేసిక్ క్వశ్చన్స్, కాకపోతే డిఫరెంట్గా అడుగుతుంటారండి. డైరెక్ట్గా క్వశ్చన్స్ ఫామ్ చేయకుండా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఫామ్ చేస్తాడు. ఇండైరెక్ట్గా ఏ విధంగా అంటే కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. ఒక వృత్త వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్లు అయితే దాని వృత్త పరిధి అంటే చుట్టుకొలత అండి. పెరిమీటర్ని కూడా పరిధి అని కూడా అంటాం. పెరిమీటర్ని చుట్టుకొలత అంటాం, యాజ్ వెల్ యాజ్ పరిధి అని మెన్షన్ చేస్తాం. ఈ టర్మ్స్ ఇంపార్టెంట్ అండి. ఈ టర్మ్స్ కూడా మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో వృత్త పరిధి అంటే చుట్టుకొలత. సో చుట్టుకొలత ఎంత అని ఇచ్చాడు. సో వృత్త వైశాల్యం మనకు మెన్షన్ చేశాడు కంటే వృత్త వైశాల్యం ఈక్వల్ టు 616. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఎంత మనం తీసుకొని చేసాం కదా, πr² ఈక్వల్ టు 616. మనకు అడిగింది వృత్త పరిధి, విచ్ మీన్స్ చుట్టుకొలత అంటే 2πr. 2πr వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. πr² ఇచ్చాడు, 2πr వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో πr² నుంచి 2πr రావడం ఎట్లా అంటే పైకి 22/7 అని చెప్పి అంటామండి. 22/7 ఇంటూ r² మనకు తెలియదు. సో r² ఉంటే ఇక్కడ మనం r సబ్స్టిట్యూట్ ఇస్తే సరిపోతుంది. సో r² ఈక్వల్ టు 616. 22 అంటే 11 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 11 2s 11 5s 55, 6 మిగులుతుంది 66, 11 6s 56, 2 1s 2 2s 4, 1 18, 1 16, 2 8s 16. r² ఈక్వల్ టు 28 అండ్ రిమైనింగ్ 7 ఇక్కడికి వస్తే ఇంటూ అవుతుంది. సో 28ని మనం 7 × 4 రాసుకుంటే r² ఈక్వల్ టు ఏమవుతుంది, ఒక 7 బయటకు వస్తుంది. 4లో 2 × 2 రాసుకోవచ్చు కాబట్టి 4 × 2 బయటకు వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. సో r వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది వృత్త పరిధి అంటే 2πr. 2πr అంటే 2 × π 22/7 ఇంటూ r ఎంత వచ్చింది మనకి 14 సెంటీమీటర్స్. 7 1s 7 2s 2 × 2 4, 2 × 2 4 ఇంటూ 22 విచ్ ఈజ్ ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. 88 సెంటీమీటర్స్. గమనించండి ఒకసారి, ఇక్కడ సెంటీమీటర్స్ అని మెన్షన్ చేస్తాం, అక్కడేమో చదరపు సెంటీమీటర్లు అని చెప్పి మెన్షన్ చేశాడు. అంటే వైశాల్యం అనేది చదరపు సెంటీమీటర్లు ఉంటుంది. ఎందుకంటే πr² అంటే r అంటే సెంటీమీటర్ తీసుకుంటాం, ఇంటూ సెంటీమీటర్ చేసినప్పుడు అది చదరపు సెంటీమీటర్లకు వెళ్ళిపోతుంది. కానీ మనం 2πr వృత్త పరిధిని r అనే మెన్షన్ చేస్తాం కాబట్టి ప్రమాణం అనేది మనకి ఇంపార్టెంట్. యూనిట్ అనేది సెంటీమీటర్ మాత్రమే ఉంటుందండి. సో వృత్త పరిధి ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే డిఫరెంట్ క్వశ్చన్స్ ఎటువంటి ఎగ్జామ్ చూసినా కానీ స్టేట్ లెవెల్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇటువంటి అడుగుతుంటాడు. డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేయమనకుండా ఏదో ఒక డయాగ్రామ్ రూపంలో అది మనకి క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్రింద పటంలో షేడ్ చేసిన భాగం వైశాల్యం ఎంత. క్రింది పటంలో షేడ్ చేసిన భాగం వైశాల్యం అంటే ఈ పార్ట్ కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది అంటే ఈ టోటల్లో ఎక్సెప్ట్ దిస్ ఏంటి షేప్, ఇది సర్కిల్ తీసేస్తే మిగిలిన పార్ట్ ఏరియా ఎంత. సో మనకి యాక్చువల్గా ఒకటే క్లూ ఇచ్చాడు, ఇక్కడ 21 మీటర్స్ అని మెన్షన్ చేశాడు, అది క్లూ.
సో మనకి ఇది ఈ షేప్ వచ్చేసి మనకి దీన్ని స్క్వేర్ అంటామండి. స్క్వేర్ వై బికాస్ చూడడానికి స్క్వేర్ లెక్క ఉంది కాబట్టి మనం స్క్వేర్ అని డిఫైన్ చేసుకుంటే ఫస్ట్ స్క్వేర్కి ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకు మనకు అడిగింది వైశాల్యం. వైశాల్యం అంటే ఏరియా కావాలి కాబట్టి స్క్వేర్కి ఏరియా. స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏమని చెప్పాను మనం డిస్కస్ చేసాం, ఏ స్క్వేర్ అని చెప్పాను. భుజం ఇంటూ భుజం అంటే సైడ్ ఇంటూ సైడ్ 21 ఇంటూ 21 విచ్ ఇస్ ఈక్వల్ టు 441. మనకి స్క్వేర్స్ కన్ఫామ్గా కొంచెం ఫాస్ట్ ఉండాలండి. మనకు మీటర్ స్క్వేర్ అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. మనం రఫ్గా చేస్తాం కాబట్టి మీటర్ స్క్వేర్ అని చెప్పి చెప్పకుండా సరే స్క్వేర్స్ క్యూబ్స్ కొన్ని వరకు ఫాస్ట్గా ఉండాలి. సో ఇప్పుడు మనకు సర్కిల్ విషయం కావాలి. ఎందుకంటే ఈ స్క్వేర్లకని ఈ సర్కిల్ తీసేస్తే రిమైనింగ్ పార్ట్ వస్తుంది. ఈ స్క్వేర్ ఏరియా నుంచి ఈ సర్కిల్ నుంచి పక్కకు పెడితే రిమైనింగ్ షేడెడ్ ప్లేస్ వస్తుంది. మనకు అడిగింది షేడెడ్ ప్లేస్. సో సర్కిల్ ఏరియా కావాలి. సో ఈ సర్కిల్కి మొత్తం సైడ్ 21 ఉంటుంది. ఎందుకంటే ఇది 21 అంటే ఇది కూడా 21 ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. ఈ బేస్ మీద మనకి ఇది స్క్వేర్ అని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇవ్వకపోతే. సో ఇది 21 సెంటీమీటర్స్ అయితే మిడిల్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే R కావాలి. R అంటే ఇందులో హాఫ్ ఉంటుందండి, ఇందులో హాఫ్ ఉంటుంది. సో R ఈక్వల్ టు 21/2. సో మనకి వైశాల్యం కావాలి. వైశాల్యం అంటే πr స్క్వేర్. పై అంటే 22/7 ఇంటూ 21/2 ఇంటూ 21/2. 7 1s 7 3s 2 1s 2 11s. సో నెక్స్ట్ ఏం వస్తుంది మనకి 11 ఇంటూ 3 ఇంటూ 21. సో 11 3s 33. 33 ఇంటూ 21/2. 33 ఇంటూ 21. సో దీన్ని ఇట్లా క్యాలిక్యులేట్ చేయకుండా 21 ఇంటూ 3 చేస్తే 63 వస్తుంది. 63 ఇంటూ 11 మనం నంబర్ సిస్టంలో డిస్కస్ చేస్తాం. దేనైనా సరే నెంబర్ని ఏ విధంగా 11 తోటి క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ట్ నెంబర్ 3 పెట్టేస్తాం. 3 + 9 6 అంటాం. సో లాస్ట్ది 6 అంటాం. సో 6/2 ఇది మనకు వస్తుంది ఇక్కడ వైశాల్యం. సో దీని నుంచి 2 1s 2 3s 2 4s 2 6s 0.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 346.5. ఇది మనకి వృత్తం యొక్క వైశాల్యం, సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్. సో మనకి స్క్వేర్ది వచ్చింది, సర్కిల్ వచ్చింది. రిమైనింగ్ షేడెడ్ ప్లేస్ అంటే ఇది మైనస్ ఇది చేయాలంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 441 మైనస్ 346.5. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తే 441లకి 341 పోతే 100. 100 మైనస్ 6.5 అంటే 5.5 అంటే 5.5 అంటే 94.5. ఇక్కడ కూడా మనకు లాజిక్ వాడుతున్నామండి, మొత్తం క్యాన్సిల్ చేయకుండా. 441 మైనస్ 341 చేసినప్పుడు మనకి 100 వస్తుంది. రిమైనింగ్ ఎంత 5.5 ఉంటుంది. 100 మైనస్ 5.5 94.5. 100 మైనస్ 5 95. 95 మైనస్ 0.5 94.5. సో మనకు ప్రతి క్వశ్చన్ కూడా డివైడ్ అండ్ మల్టిప్లికేషన్ లెక్క చిన్నగా చేస్తే ఈజీ అయిపోతుంది. ప్రతిదాన్ని లాంగ్గా ఆలోచించద్దు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పటంలో ఎక్స్ విలువ ఎంత? ఈ క్రింది పటంలో ఎక్స్ ఎక్కడ ఉందండి? ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది లంబకోణ త్రిభుజం అని చెప్పి కన్ఫర్మ్ చెప్పలేమండి, ఎందుకంటే అది వాడు అక్కడ ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఈ సింబల్ పెడతాడు. సో అది కన్ఫర్మ్గా మనం అది x = 90 degrees అని మనమే ఫస్ట్ చేయలేం. సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి అక్కడ. సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కొన్ని క్లూస్ ఉన్నాయి, ఆ క్లూస్ బేస్ మీద చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్లూస్ ఏంటంటే ఈ స్ట్రేట్ లైన్ ఉంది కదండి, ఫస్ట్ ఈ స్ట్రేట్ లైన్ మెన్షన్ చేశాడు. ఈ స్ట్రేట్ లైన్లో ఈ ప్లేస్ అనేది 120 ఉంటుందంట. సో యాక్చువల్గా మనకి మొత్తం ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. ఎందుకంటే ఒక స్ట్రేట్ లైన్లో మనకి θ 180, కంప్లీట్ తీసుకుంటే 360 ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ 180. సో ఫస్ట్ పార్ట్ 180, రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది? 180 మైనస్ 120. 180 మైనస్ 120 = 60. ఈ ప్లేస్ 60 వచ్చేసింది. సేమ్ ఇక్కడ కూడా ఇట్లే మెన్షన్ చేస్తే మొత్తం పార్ట్ వచ్చేసి మనకి 180 ఉంటుంది. ఇందులో ఇది 110 ఉంది. 110 ఇక్కడ ఉంది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్స్ అన్నమాట. సో ఎక్స్ వాల్యూ కావాలంటే మనకు తెలిసిన బేసిక్ రూల్, ఒక త్రిభుజంలో భుజాలు మొత్తం కలిపితే 180 degrees వస్తుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ 50 ప్లస్ 60 = 180. సో ఇది 110, ఎక్స్ ప్లస్ 110 = 180, ఎక్స్ = 180 మైనస్ 110 విచ్ ఇస్ ఈక్వల్ టు 70 degrees. 70 degrees. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందని మనకు ఫైనల్గా 70 degrees అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పటంలో చతురస్ర భుజం 14 సెంటీమీటర్లు అయితే షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఎంత? సో ఇక్కడ ఇది 14 సెంటీమీటర్స్ ఉంటే ఈ షేడెడ్ రీజియన్ ఎంత అని అడుగుతుంది. ఇది ఒక లోపల రాంబస్ షేప్ ఉందండి. సో అది రాంబస్ డైరెక్ట్ మన ఫార్ములా లేదు, దాని గురించి ఇంకేం మెన్షన్ చేయలేడు. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఈ ప్లేస్ అంటే ఏరియా స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ 14 సెంటీమీటర్స్ యాజ్ ఏ సైడ్. సో ఏరియా = a స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 × 14 196. ఇది ఏరియా వచ్చేసింది. సో ఏరియా వచ్చిన తర్వాత ఇది ఒక సర్కిల్ అండి.
ఒక సర్కిల్లో ఇది ఒక పార్ట్ అండ్ ఈ సర్కిల్లో ఇది ఒక పార్ట్. యాక్చువల్గా ఈ సర్కిల్ మొత్తంలో 25% ఉంటుంది. ఈ సర్కిల్ మొత్తంలో ఇది 25% ఉంటుంది. ఈ సర్కిల్లో ఇది 25% ఉంది. ఈ సర్కిల్లో ఇది 25% ఉంది. అంటే 4 25% ఆఫ్ సర్కిల్. సో 25 + 25 50, 50 + 75 100% ఆఫ్ ఏ సర్కిల్ వస్తుంది. ఎందుకంటే 4 సర్కిల్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్క సర్కిల్ ఎంత తీసుకోవచ్చు అంటే ఈ పార్ట్ అంటే నాన్ షేడెడ్ ప్లేస్ విత్ ఇన్ ద సర్కిల్ని మనం ఒక సర్కిల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఒక సర్కిల్ ఒక ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో 4 పార్ట్స్ అండి. ఈ పార్ట్ ఈ రీజియన్, ఇది ఈ రీజియన్, ఇది ఈ రీజియన్, ఇది ఈ రీజియన్. సో మనకి 4 పార్ట్స్ ఆఫ్ సర్కిల్స్ వచ్చినాయి. ఈ 4 పార్ట్స్ని మనం ఇవి డిసైడ్ చేసుకుంటే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ సర్కిల్కి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఇక్కడ నుంచి రెడ్యూస్ చేస్తే సరిపోతుంది. సో ఈ సర్కిల్ ఏరియా అంటే ఏ విధంగా వస్తుంది మనకి టోటల్ ఎంత 14 ఇచ్చాడు. సో ఇది ఒకటి 7 ఉంటుంది, ఇది ఒకటి 7 ఉంటుంది. అంటే r = 7 అని చెప్పి మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఏరియా = πr². πr² అంటే 22/7 × r², 7 × 7 విచ్ ఇస్ ఈక్వల్ 7 7 గెట్ క్యాన్సల్, 22 × 7 154. 196 - 154 చేస్తే షేడెడ్ ప్లేస్ వస్తుంది. 6 - 4 2, 9 - 5 4, 1 - 1 0. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 42 మీటర్స్. 42 మీటర్స్ అని చెప్పి పైన మెన్షన్ చేశారు కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు 42 మీటర్స్. ఈ ప్లేస్ మనకి షేడెడ్ ప్లేస్ని చూపిస్తుంది. సో షేడెడ్ ప్లేస్ ఏరియా 42 మీటర్స్. సెక్టార్ కోణం 60 డిగ్రీలు, వ్యాసార్థం 21 సెంటీమీటర్లు. అయితే సెక్టార్ చాపం పొడవు. సో సెక్టార్ చాపం అన్న సెక్టార్ అన్న ఒకటే. సో మనకి పొడవు కావాలి. మనం లెంత్ ఆఫ్ ద సెక్టార్ ఫస్ట్ చూస్తాం. లెంత్ ఆఫ్ ద సెక్టార్ అంటే యాక్చువల్గా ఒకటి మనకి పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ తీసుకుంటాం. లెంత్ అంటే θ/360 అని చెప్పి మెన్షన్ చేస్తాం. θ/360 × 2πr. ఇది ఫార్ములా. అందుకే మనకి ఫార్ములాస్ పైన బాగా గ్రిప్ ఉండాలండి. సెక్టార్ ఇవ్వగానే మళ్ళీ దానికి వేరే ఫార్ములా గురించి పెట్టుకోకుండా జస్ట్ వృత్త పరిధి తీసుకొని పరిధి నుంచి కూడా చేయొచ్చు అని చెప్పిన విషయం తెలుసుకోవాలి. సో వృత్త పరిధి 2πr, అది θ పైన ఆధారపడుతుంది. θ/360. ఇక్కడ మనకి θ ఇచ్చేసాడు, r వాల్యూ ఇచ్చాడు. జస్ట్ సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్ అండ్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది సెక్టార్. సో θ 60 డిగ్రీస్ ఇచ్చాడు /360 × 2πr. 2 × π 22/7 × r. r అంటే 21. 60 1s 66, 7 1s 7 3s, 3 1s 3 2s, 2 1s 2 2s విచ్ ఇస్ ఈక్వల్ టు 22. ఏమి ఇచ్చాడు మీటర్సా? సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 22 సెంటీమీటర్స్. సింపుల్ క్వశ్చన్ అండి. జస్ట్ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. ఫార్ములా తెలిస్తే మనం దాని వాల్యూ సబ్స్టిట్యూట్